9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవానికి స్తోత్రము నాయన. నీ కృపలో ఇంతవరకు ఆదరించినందుకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువును త్వరలో రానయున్న మా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము మనందరికీ తెలిసినటువంటిదే. రాబో దినములలో జరిగేటటువంటి కార్యములను వివరించినటువంటి గ్రంథము. అయితే ఈ ప్రకటన గ్రంథము ధ్యానించేటప్పుడు అనేకమైన విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటివిగా మనకు కనబడతాయి. 9వ అధ్యాయము వరకు కూడా అంతకుముందు ఆ అనేకమైనటువంటి సంఘాల యొక్క పరిస్థితిని వివరిస్తూ దేవుని రాకడ విషయంలో ఇక్కడ ప్రారంభించబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఆ దినములలో అని అంటే రెండవ రాకడ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు, అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోను. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో మరణము రాకుండా ఉండాలని ఆశపడేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. ఎందుకొరకనగా దేవుడిచ్చినటువంటి ఈ పరిస్థితిని, ఈ స్థితిని, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని కొనసాగించాలి అనేటటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. దానిని బట్టి చాలా సంతోషము. అయితే ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నంత కాలము మరణము రాకుండా బ్రతకాలని ఆశపడతారు. రెండవ రాకడ సమయంలో మరణము కావాలని కోరుకుంటారు, ఆ మరణము దొరకదు. ఎంత విచిత్రము కదా! ఇప్పుడేమో మరణము రావద్దు అని శరీరముకున్నటువంటి బలహీనతలకు అనేకమైనటువంటి టాబ్లెట్స్ వేసుకొని, ఇంజెక్షన్లు వేసుకొని డాక్టర్ల దగ్గరకు, ఇంకా ఈ రోజుల్లో అయితే డాక్టర్లను వదిలిపెట్టి అనేకుల యొద్దకు పరిగెడుతూ ఉంటున్నారు. కానీ రెండవ రాకడ దినములలో ఈ జీవితం వద్దు, నాకు మరణము కావాలని కోరుకుంటారు. జీవితం నిలిచి ఉంటుంది, మరణము దొరకదు. ఇది చాలా వేదనకరమైనటువంటి మాటగా మరి నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అందుకోసమనే మరి భక్తుడు రాస్తుంటున్నాడు, ఆ దినములలో మరణమును వెతుకుదురు కానీ అది దొరకనే దొరకదు. దాని కొరకు మనము పరిగెత్తుతుంటే అది మన నుండి చాలా దూరముగా పరిగెత్తుతూ ఉంటుంది అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. మనము పాత నిబంధన గ్రంథములోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించడానికి, తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి తన బిడ్డలను నడిపించాలని దేవుడు ఆశపడి అక్కడ వారికి చెప్పాడు. మీరు చూడండి అమ్మా, నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకునికి చొరనీయడు అని అంటే
మరణమును తన ప్రజలకు దగ్గరికి రానియకుండా దేవుడు అక్కడ కాపాడినట్లుగా మనము చూస్తాం. మరణము వారికి దరిచేరనీయకుండా ఏదైతే బానిసత్వంలో ఉన్నారో తన ప్రజల యొక్క ప్రాణమును నశింప చేయకుండా తాను ప్రేమించి తాను వాగ్దానము చేసినటువంటి ఆ కానాను దేశమునకు వారిని నడిపించాలని దేవుడు వారిని బ్రతికించినట్లుగా మనము చూస్తాము. కానీ దురదృష్టకరము ఏమిటి అని అంటే, ఏ రక్తము ద్వారా అయితే దేవుడు తన ప్రజలను రక్షించాలి అని ఆశపడ్డాడో, ఏ రక్షణ ప్రాంతముకైతే వారిని నడిపించాలని దేవుడు ఆశపడ్డాడో, ఈ ప్రజలందరూ ఎవరైతే రక్షింపబడ్డారో, ఐగుప్తులో ఎవరైతే రక్షింపబడ్డారో వారందరూ కానానును చూడలేకపోయారు. ప్రియులారా, వారు కానానుకు చేరలేకపోవడానికి కారణము ఏమిటి అని అంటే, వారికి ఉన్నటువంటి ఆ దేవుని ఎడల వారికి ఉండాల్సినటువంటి భయభక్తులు వారికి లేకపోవడమే కారణముగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా, దేవుడు ఈ లోకములో నరుని సృష్టించి సర్వము మీద అధికారిగా వారిని నియమించి సమస్తమును మీరు అనుభవించుడి అని దేవుడు ఒక చక్కని ఆశీర్వాదమును దేవుడు కలగజేసిన తర్వాత కూడా దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలలోనే మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. అందునిమిత్తమే బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలకు ప్రాణరక్షణ కొరకని ఏదైతే దేవుడు మీ ద్వారబంధకముల మీద ఆ గొర్రె మేకల యొక్క రక్తమును మీరు చూసి నేను దాటిపోతాను, సంహారకుడు మీ వద్దకు రాకుండా దాటిపోతాడు అని దేవుడు వాగ్దానము చేశాడో, ఆ వాగ్దానము దేవుడు నిలువబెట్టుకొని తన ప్రజల ప్రాణమును రక్షించాడు. కానీ దేవుని యందు తన ప్రజల ప్రాణమును రక్షించిన ఆ దేవుని యందు వారు మాత్రము ఒక నియమ నిబద్ధత లేనటువంటి వారుగానే అక్కడ మనకు కనబడతారు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రెండవ రాకడ దినమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఒక మరణమును గురించి మరి వారు పరిగెత్తడము అనేటటువంటిది మహాభయంకరమైనటువంటి స్థితి. ఒక మనిషి తనకు మరణము కావాలి అని కోరుకుంటున్నాడు అని అంటే ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తప్ప మరణమును ఏ మానవుడు కూడా కోరుకొనడు. ప్రియులారా, కానీ రెండవ రాకడ దినములలో దేవుని యందు భయభక్తులు లేనటువంటి ప్రతి మనిషి మరణమును కోరుకుంటాడు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. అందునిమిత్తమే నేను ప్రతిసారి సంఘమునకు జ్ఞాపకము చేస్తాను, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మన బిడ్డలను విశ్వాసములో స్థిరపరచాలి అనేటటువంటి విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటాను. కారణం ఏంటిదో తెలుసా ప్రియులారా, మనము ఈ లోకములో పెద్దవారమైనటువంటి మనము దేవుని రాకడ ఉగ్రత దినములను మనము చూడలేకపోవచ్చు. కానీ ఆ ఉగ్రత దినములలో మన బిడ్డలు నిలువబడితే ఏ విధంగా వారు ఉంటారు, ఏ విధంగా వారు జీవిస్తారు, ఏ విధంగా లోకములో వారి విశ్వాసాన్ని వారు స్థిరపరుచుకునేటటువంటి వారుగా ఉంటారో ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. అటు తీసుకుపోమ్మా, బయటికి తీసుకుపో. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులుడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరి కుండునో వారిని ముట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా నిర్గమకాండములో ఆ ద్వారబంధకముల మీద ఉన్నటువంటి గుర్తును చూసి సంసారకుడు దాటిపోయాడు. ఇక్కడ యెరూషలేము పట్టణము గురించి చెబుతూ ఎవరైతే మూలుగులిడుచు ప్రార్థిస్తూ ఉంటున్నారో,
ప్రార్థించేటటువంటి స్థితి నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకొరకనగా ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఆధారం, ఒక మూల స్తంభం. ఈ మూల స్తంభము ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబము నిలువబడేటటువంటిదిగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, రెండవ రాకడ దినములలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఆ పట్టణములో మీరు ప్రవేశించి హేయ కృత్యములు జరుగుచున్న వారి గురించి మూలుగులిడుచు ప్రార్థించుచున్న వారికి ఒక గుర్తును నీవు వేయమని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆనాటి ప్రజలు రక్షింపబడడానికి ద్వారబంధకముల మీద గుర్తు వేయబడ్డది. ఇక్కడ రెండవ రాకడ దినములలో నీ నొసటి మీద గుర్తు వేయబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎవరి నొసటి మీద వేయబడాలి? మూలుగులిడుచు ప్రార్థించుచున్నటువంటి వారి నొసటి మీద నీవు ఆ గుర్తు వేస్తే, ఏ గుర్తు అయితే ఆ దూత, సంహార దూత బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో ఆ గుర్తును చూసి ఆ సంహార దూత దాటిపోతుంటుంది, మిగిలిన వారికి నష్టము కలుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ఎందుకొరకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా రెండవ రాకడకు ముందుగా జరగవలసినటువంటి కార్యములు. రెండవ రాకడ దినములలో మనము నివసించేటటువంటి పరిస్థితి మహాభయంకరంగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని ఇప్పుడే స్థిరపరచుకోవాలి. మన రాబో తరమునకు వారి విశ్వాసాన్ని మనము స్థిరపరచవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. కానీ జరుగుతున్నటువంటిది ఏమిటో తెలుసా ప్రియులారా? ఏ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేదు, శాంతి సమాధానము లేదు, ఆయా కుటుంబములలో నెమ్మది లేదు, ఆయా కుటుంబములలో ప్రార్థన జీవితము లేదు, ఆయా కుటుంబములలో విశ్వాస సహితమైనటువంటి కుటుంబ ప్రార్థన లేనే లేదు ప్రియులారా. ఇక మనమే బ్రతకడము కష్టము అని అంటే ఇక రాబో తరముల ఆ బిడ్డల యొక్క పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలని దేవుని ఎదుట నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఎందుకొరకనగా ఆ విశ్వాసము, ఆ మూలుగులిడుచు, ఆ కన్నీరు విడుచుచు ప్రార్థించేటటువంటి పరిస్థితులలో మనము లేకపోతే మన బిడ్డలు దానిని ఏ విధంగా నేర్చుకోగలరు? ఒక్కసారి ఆలోచన చేద్దాము ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాము. ఎందుకొరకనగా కేవలము పరిశుద్ధ గ్రంథము అని అనగానే ఆశీర్వాదము మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సువార్త పరిచర్యలో నీవు నా విశ్వాస జీవితము ఏమై ఉన్నది, దేవుని కొరకు నేనేం చేశాను, దేవుని పరిచర్య కొరకు నేను ఎన్ని ఆత్మలను సంపాదించగలిగాను, దేవునిలో నేను ఎంతమందిని నిలువబెట్టగలిగాను అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. అందుకోసమని దేవుడు అంటున్నాడు, మీరు పట్టణములో ప్రవేశించండి. ఎవరైతే మూలుగులిడుచు ప్రార్థిస్తూ ఉంటున్నారో, ఎవరైతే అనేకుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారికి ఒక గుర్తును వేయు. నా దగ్గర నుండి సంహార దూత బయలుదేరినప్పుడు వారిని విడిచిపెట్టి ముందుకు కొనసాగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. చూడండి, అదే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఒకసారి చూసుకుందాం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమీయబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఇక్కడ చెబుతున్నటువంటి మాట మిడతలను గురించి చెబుతూ ఉంటున్నాడు. మిడతలు నిజంగా మానవులకు హాని చేసేటటువంటివి కాదు, కానీ మిడతలు వృక్షములను, మన ఆహారమును నాశనము చేసేటటువంటివి. కానీ ఇక్కడ మిడతలకు ఏమి అధికారం ఇవ్వబడింది అని అంటే, మీరు ఏ మొక్కకైనాను మీరు హాని చేయొద్దు, గడ్డికి వృక్షమునకైనాను మీరు హాని చేయొద్దు. ఎవరైతే దేవుని ముద్ర ధరించి ఉన్నారో వారికి కూడా మీరు హాని చేయకూడదు అని ఆ మిడతలకు ఆజ్ఞ ఇయ్యబడింది. అవి ఒకవేళ అవి మనల్ని కరిస్తే, ఒక తేలు కరిస్తే ఏ విధమైన బాధ ఉంటుందో ఆ బాధ ఉంటుంది, కానీ మనుషులకు మరణము రాదు. మీరు ఆ కింద మీరు చూస్తూ ఉన్నట్లయితే మనుషులకు అవి కరిచినప్పుడు మరణము రాదు. 5 నెలల పాటు ఈ సంహారము జరుగుతూనే ఉండాలి. ఇది అక్కడ లేఖనములలో చెబుతూ 6వ వచనములో అంటాడు, ఆ దినమున మనుషులు మరణమును వెతుకుదురు కానీ మరణము
దొరకదు. ఎప్పుడు దొరకదయ్యా? ఈ మిడతలు భూమి మీదకి రావాలి. మీరు గడిచిన 2 సంవత్సరముల క్రితము మీరు చూసి ఉండవచ్చును, మిడతల దండు మరి వచ్చాయి కదా, మహాభయంకరమైనటువంటి నష్టము కలగజేసి అవి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి రాకడలో వచ్చేటటువంటి మిడతల దండు యొక్క స్థితి మహాభయంకరంగా ఉంటుంది. అది కలిగినప్పుడు ఈ 5 నెలల శ్రమ కాలంలో మనుషులు మరణమును కోరుకుంటారు, కానీ ఆ మరణము వారికి దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహు జల ప్రళయములో దేవుడు ఒక గుర్తునిచ్చాడు కదా, ఒక గుర్తునిచ్చాడు. రెయిన్బోని అనే ఒక గుర్తును దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సిలువ వేయబడి తన శిష్యుల మధ్యలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తోమాకి తన చేతిలో ఉన్నటువంటి గుర్తును ఆయనకు చూయించాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ రోజుల్లో ఏ గుర్తును మనము ధరించుకొని ఉన్నాము? క్రీస్తును ధరించుకున్న వారముగా, ఆ క్రీస్తు యొక్క గుర్తులో మనము నిర్మించబడిన వారముగా మనము ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా ఎవడైతే అపవాది గుర్తును ధరించుకుంటాడో వాడు శ్రమపరచబడతాడు, వాడు మరణమును వెతుక్కుంటూ పరిగెత్తేటటువంటి వాడుగా ఉంటాడు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ 144,000 మంది పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభువుల వారితో కూడా వచ్చినట్లుగా ఇక్కడ ఈ వాక్యము మనతో సెలవిస్తూ ఉంటుంది. మరి మనమేమై ఉన్నాము ప్రియులారా? 144,000 మంది దేవునితో ఆ పరలోక రాజ్యము నుండి దిగి వస్తే మనము ఎక్కడ ఉన్నాము? మన పరిస్థితి ఏమి? ఇప్పుడు ప్రపంచం యొక్క జనాభా ఎంత ఉండొచ్చు? 800 కోట్లు. 800 కోట్లు ఇప్పటికి ఉన్నది. చనిపోయినటువంటి వారు ఇంకొక 800 కోట్లు ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతున్నటువంటి విషయము ఏమిటి అనగా, మనము క్రీస్తు గుర్తును మనము ధరించుకొని ఉన్నామా? పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యొక్క గుర్తును నేను ధరించుకొని ఉన్నాను, ఇక మీరు నన్ను శ్రమ పెట్టవద్దు అని అంటాడు. శ్రమ పెట్టవలసినటువంటి అవసరత ఏంటిది అని అంటే, లోక సంబంధమైనటువంటి విషయములలో ఇక నన్ను లాగకండి అని ఆనాటి ప్రజలకు పౌలు గారు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకైతే క్రీస్తు యొక్క గుర్తును ధరించుకున్నటువంటి వారముగా మనము ఉన్నామా లేదా అనేటటువంటిది మనందరికీ మన వ్యక్తిగత జీవితాలను బట్టి మనకు తెలుసు. ప్రియులారా, ఒకవేళ ఆ క్రీస్తు యొక్క గుర్తు మన జీవితములలో లేకపోతే దానిని సంపాదించుకోవడానికి మనము ఇక ప్రయాసము మొదలు పెట్టాల్సినటువంటి వారముగా మనము ఉన్నాము. లేకపోతే ఆ మరణమును వెతుక్కుంటూ పరిగెత్తాల్సినటువంటి ఒక దినము వస్తుంది అని పరిశుద్ధ గ్రంథము అనేక మార్లు మనకు బోధిస్తూ ఉంటుంది. చూడండి, యోబు గ్రంథము 3వ అధ్యాయము 20-21వ వచనము. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా? వారు మరణమును అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకయున్నది. ఇక్కడ యోబు గారు మరి ప్రవచిస్తున్నటువంటి మాట, వారు మరణమును అపేక్షింతుదురు, దాచబడిన ధనము కొరకైనట్లు దాన్ని కనుగొనుటకై వారు లోతుగా చదువుచున్నారు, కానీ అది వారికి దొరకడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని నేను గమనిస్తూ ఉంటున్నప్పుడు వృద్ధాప్యమందు మంచముల పైబడి ఉండి మరణమును అపేక్షించేటటువంటి వారు అనేకులు మీరు కూడా చాలామందిని చూసి ఉండవచ్చును. ఎందుకు ఈ జీవితము, ఇక మరణము వస్తే చాలు అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఆ మరణమును అపేక్షిస్తూ కూడా నెలలుగా మంచం మీద బ్రతికినటువంటి వారు అనేకులు ఉన్నారు. పిల్లలు
ఎంత ఘోరమో తెలుసా ప్రియులరా? అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, దేవా ఒక మంచి మరణము ఇవ్వమని ప్రార్థన చేసుకుంటాను నేనైతే. ప్రతి రాత్రి పండుకుంటేప్పుడు ఉదయం లేవకపోతే దేవునికి స్తోత్రం, లేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు నన్ను నడిపించాడు. కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి మరణము, ఇంతగా మంచములో పడి మరణమును ఆపేక్షించరు, దేవుణ్ణి ఆపేక్షించరు ప్రియులారా. దేవుణ్ణి కోరుకోరు. దేవుడు నన్ను ఇంకా జీవిత లెక్కలో ఉన్నాడు, ఇంకా నేను మారు మనసు పొందలేదేమో, నా ప్రభువుని ప్రార్థిస్తాను అని ప్రార్థించరు. వారు మరణమును కోరుకుంటారు. అయ్యో నాకు మరణం వస్తే బాగుండు, మరణం వస్తే బాగుండు, మరణం వస్తే బాగుండు అని. కానీ ఆ మరణము వారిని ధరించేరదు. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, దాచబడినటువంటి ధనమును మనుష్యులు వెతికినట్లుగా మరణాన్ని వెతుకుతారు, కానీ ఆ మరణము వారికి దొరకనే దొరకదు ప్రియులారా. ఎందుకొరకనగా ఆ దేవుని యొక్క శ్రమకాలములో దౌర్భాగ్యపు జీవితాలు జీవిస్తున్నటువంటి ఆ శ్రమ అనుభవంలోనికి నీవు రావాలి అని దేవుని యొక్క ఆలోచన అయి ఉంటుండగా, ఇక మరణము మన దగ్గరికి ఏ విధంగా వస్తుంది ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనము ఈ ఉదయకాలము మనల్ని పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణించవలసి వస్తే మన విశ్వాసము ఏమై ఉన్నది? చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవములకు ప్రతిగా మరణమును కోరుదురు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉంటున్నాడు. చెడ్డ వంశములో శేషించిన వారందరూ ఏం చేస్తున్నారట? మరణమును కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారలారా, వీరు మరణమును కోరుకుంటున్నారు, వారికి మరణము దొరకడం లేదు. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్టును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇక్కడ ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులో అని అంటాడు. అవెను అనేటటువంటిది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఈ పట్టణము సొదొమ గొమొర్రా వంటి పట్టణము. అందుకోసమనే హోషేయ ప్రవక్త సొదొమ గొమొర్రాను సూచనగా చూపించక అవెను అనేటటువంటి పట్టణము గురించి చెబుతూ ఉంటున్నాడు. ఏమని? పర్వతములో చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడని చెప్పుదురు అని ఆ అవెనులో ఉన్నటువంటి ప్రజల, ఆ చెడ్డత్వారి విశ్వాసము లేనటువంటి ఆ ప్రజల గురించి అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. మరణమును వెతికేటటువంటి పరిస్థితి ఏంటిదయ్యా? ఎవడైనా జీవమును గురించి పరిగెత్తాలి కదా, ప్రాణము బ్రతకాలని పరిగెత్తాలి, ప్రాణము పొడగొట్టుకోవాలని పరిగెత్తేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన క్రైస్తవ జీవితాలు ఉన్నాయేమో ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా శాంతి లేదు, సమాధానం లేదు. ఒకరంటే ఒకరికి భయం లేదు, భక్తి లేదు. పెద్దలను గౌరవించే స్థితి అసలుకే లేదు. మాట గౌరవించే పరిస్థితులు కనబడడమే లేదు. భార్యాభర్తలను గౌరవించుకునేటటువంటి స్థితి అసలు కనబడడం లేదు. ఇక ఈ పర్వతములు మా మీద పడుడి, కొండలు మా మీద పడుడి, మాకు మరణము కావాలి అని పరిగెత్తేటటువంటి ఒకవేళ అవిశ్వాస స్థితిలో మనము ఈ ఉదయకాలము ఉన్నామేమో అని మనము వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము. నేను నిన్న నరసంపేటకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవనస్తురాలు వచ్చి కన్నిటితో ప్రార్థన అవసరత కోరింది. ఏంటిదని అంటే, భర్త సరిగా చూడడం లేదు, భర్త విడిచిపెట్టాడయ్యా, అమ్మ నాయన దగ్గర వచ్చి ఉన్నాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తేనే కానీ ఆయనకు మారు మనసు కలగదు. ఇక
ఇటువంటివి అనేకములు కోకొల్లలు. ఈనాటి వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టినంతగా నేను ఏ కాలంలో కూడా చూడలేదు ప్రియులారా. గడిచిన 10 సంవత్సరాల కాలము నుండి ఏదైతే వివాహములు జరిగాయో దాంట్లో 90% ఫెయిల్యూర్వే ఉన్నాయి. నిజంగా ఏ కుటుంబము, ఏ యవనస్తుడు కూడా సంతోషిస్తున్నాడు అనేటటువంటి పరిస్థితి జీవితంలో లేదు. కారణం ఏంటిదో తెలుసా? కారణం ఒకటే ప్రియులారా, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, వారి జీవితములలో విశ్వాసము లేదు, వారు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో గోజాడేటటువంటి స్థితి లేదు. పోనీ భర్త విశ్వాసి అయితే భార్య రక్షింపబడుతుంది, భార్య విశ్వాసి అయితే భర్త రక్షింపబడతాడని దేవుని వాక్యము చెబుతూ ఉంటుండగా ఆ భర్తకు విశ్వాసము లేదు, భార్యకు విశ్వాసము లేదు. ఇక పిల్లల పరిస్థితి ఏమిటయ్యా? వారు ఏం వెతకాలి? వారు జీవమును వెతకరు ప్రియులారా, వారు ఖచ్చితంగా మరణాన్ని వెతుకుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల గొరియలలో దూరుదురు. ఎక్కడ దూరుతామట? ఇక ఇండ్లు ఉంటాయి, మంచి మంచి బిల్డింగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మానవునికి కావలసినటువంటిది ఏంటిది? కొండ గుహలు, నేల బొరియలు. మానవుడు తనను తాను చంపుకోవడానికి ఆ దేవుని ఉగ్రత సమయములలో వాటిని ఆశ్రయించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. దేవుని సన్నిధిలో మనము కూడా మోకాళ్ళుండి కన్నీటి ప్రార్థన చేసేటటువంటి వారముగా మనం ఉందాం. దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వారికి వెళ్ళి నీవు ఒక లలాటము గుర్తు నీవు వేయుము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మనము ప్రార్థిస్తున్నామా ప్రియులారా? మన జీవితములలో ప్రార్థన అనేటటువంటిది ఉన్నదా అని ఒక్కసారి మన వ్యక్తిగతంగా ఈ ఉదయకాలము మన ఆత్మ విమర్శను మనము చేసుకుందాం. ఎందుకొరకనగా ఈ ప్రార్థన లేకుండా నీవు లోకములో ఏ విధంగా నీవు కొనసాగగలవు? దేవునితో సంభాషించకుండా, దేవునితో మాట్లాడకుండా నీవు ఏ విధంగా లోకములోనికి నీవు వెళుతూ ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయాలి. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉంటున్నారు, 23వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. మా మీద పడుడని కొండలతో, మరి మమ్ములను కప్పుడని ఆ బండలతో, రాళ్లతో, పర్వతములతో చెప్పేటటువంటి ఒక దినము వస్తూ ఉన్నది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని నిలువబెట్టాడు కాబట్టి మనలో లోపం ఏమైనా ఉన్నదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాము. ఎందుకొరకనగా లోపం లేనటువంటి మనుషుడు లోకంలో ఎవ్వడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఎవ్వరు గొప్పవాడు తక్కువవాడు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు ప్రియులారా, అవకాశమే లేదు. కాబట్టి తప్పిదము మానవుని జీవితములలో నుండే కలుగుతుంది. కాబట్టి ఆ తప్పిదములను బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములోనికి వచ్చి మన కొరకు మరణించారు. ఇది సత్యము. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట మనము కనపరుచుకోలేనటువంటి స్థితి ఏదైనా ఉంటే దాని నుండి మనము విడుదల పొందుకుందాము. ఎందుకొరకనగా రాబో తరానికి ఒక మార్గాన్ని మనము సిద్ధపరుద్దాం, ఒక మంచి మార్గాన్ని, సరళమైనటువంటి మార్గాన్ని సిద్ధపరుద్దాం. రాకడలో నా బిడ్డలు కొండలతో గుట్టలతో నా మీద పడుమని చెప్పేటటువంటి పరిస్థితి వారికి ఉండకూడదు. నేను మరణాన్ని వెతుక్కుంటా, నేను పరిగెడతానయ్యా అనే పరిస్థితి మన బిడ్డలకు ఉండకూడదు ప్రియులారా. మన బిడ్డలకు ఉండకూడదని నేను ఎందుకు చెప్తుంటున్నానో తెలుసా? రాకడకు సమయము ఇంకా ఉన్నది ప్రియులారా. అనేకులు ప్రకటిస్తూ ఉంటున్నారు, ఇప్పుడే వస్తుందయ్యా, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అని అంటున్నాడు. రాకడ సూచన
సూచనలు ఇంకా ప్రారంభము కాలేదు ప్రియులారా. రాకడ యొక్క సూచనలు ప్రారంభము అయినాయి అని అంటే క్రైస్తవులకు మహాభయంకరమైనటువంటి శ్రమ కలుగుతూ ఉంటుంది. కేవలము భారతదేశంలో మాత్రమే శ్రమ అని అనుకుంటే తప్పు ప్రియులారా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి శ్రమ కలగాలి. అది రాకడ యొక్క సూచన. నేను భారతదేశంలో ఉన్నాను కాబట్టి భారతదేశంలో శ్రమ కలుగుతూ ఉంటుంది, ఇక రెండవ రాకడ వస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. అది తప్పు. దేవుడు ఒక భారతదేశానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన సర్వమానవాళి యొక్క పాపముల కొరకు మరణించినటువంటి దేవుడు. సర్వమానవాళి మీదికి దేవుని యొక్క ఉగ్రత రావలసినటువంటి దినము ఒకటి ఉన్నది. అందుకోసమే చెబుతూ ఉంటున్నాను, మన బిడ్డలు ఎదగాలి, వారు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత నిలవబడాలి అని అంటే అప్పుడు ఆ ఉగ్రత దినాలు ఒకవేళ వస్తే వారి విశ్వాస స్థితి ఏమై ఉంటుంది? వారు అప్పుడు మా అమ్మ నాన్నలు ప్రార్థన చేస్తే బాగుండు అని వారు తిట్టుకోకముందే మనము ఇప్పుడే వారికి ప్రార్థన నేర్పిద్దాం, మోకాళ్ళ ప్రార్థన నేర్పిద్దాం. వాని చిన్న మోకాళ్ళు ఇప్పుడే అరిగే అంతగా వానికి ప్రార్థన నేర్పించాలి పిల్లారా. అప్పుడే వాడు విశ్వాసమునందు స్థిరపరచబడతాడు. వాడు కొండలతో గుహలతో నా మీద పడుమని చెప్పేటటువంటి పరిస్థితి వాని జీవితములలో ఉండకుండా మనమే ఒక ప్రయత్నము చేయవలసిన వారముగా మనం ఉంటున్నాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము నుండి, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ ఒక్కరి గురించి చెప్తలేరు. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, ఎవరైనా సరే బండ సందులలో దాగుకొని ఏం చెప్తున్నారయ్యా? మా మీద పడి ఆయన సన్నిధి ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడని మరి పర్వతములతోనూ బండలతోనూ వారు చెప్పుచున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డల కొరకు చక్కని గృహము లేకపోతే వారి జీవితానికి ఒక 50 సంవత్సరాలకు సరిపడేటటువంటి సమస్తమును సమకూర్చడానికి మనము ప్రయాసపడుతున్నాం. తప్పులేదు ప్రియులారా, అందరము ప్రయాసపడవలసినటువంటిదే, దాంట్లో ఏమీ తప్పులేదు. కానీ నీవు దాని కొరకు ప్రయాసపడుతూ వారికి అవి సిద్ధపరిచి నీవు జీవితములలో వారి విశ్వాసాన్ని, వారి ప్రార్థనా జీవితాలలో వారిని నీవు స్థిరపరచకపోతే లాభం ఏమిటి? ఒక్కసారి ఆలోచన చెయ్యాలని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకొరకనగా ఆ భయంకరమైనటువంటి మహా ఉగ్రత దినములలో మనము ప్రవేశించడానికి మనము సిద్ధముగా ఉన్నాము పిల్లారా. మత్తయి సువార్తలో చెప్తాడు కదా, అనేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తునని పలువురు మిమ్ములను మోసపుచ్చెదరు. ఇంకేమంటాడు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోర్చపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను చేయుదురు. చేస్తలేరా? ఇప్పుడు పరిగెత్తుతలేరా మానవులు? కానీ దేవుడు అంటున్నాడు పరిగెత్తకుండి అని అంటున్నాడు. నువ్వు ఎక్కడ నిలవబడ్డావో అక్కడే నేనుంటాను, నువ్వెందుకు పరిగెత్తడము? ఈ రోజుల్లో దేవుని సన్నిధికి పరిగెత్తేదానికంటే మహత్కార్యముల గురించి పరిగెత్తేటటువంటి వారు అనేకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం, అంటే ఎవరిని? విశ్వాసములో ఉన్నటువంటి నన్ను కూడా మోసపరిచేటటువంటి పరిస్థితి వారు కలగజేసేటటువంటి అద్భుత క్రియలు చేసేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మీరు వారిని నమ్మకు అని అంటున్నాడు దేవుడు. వారి యొద్దకు మీరు పరిగెత్తకుడి అని అంటున్నాడు.
మీరు ఎక్కడ నిలువబడ్డారో మీరు ప్రార్థన చేసిన చోటనే నేనుంటాను. నేనున్న చోటికి దేవుడు రమ్మని అనడం లేదు ప్రియులారా, మీరున్న చోటికే నేను వస్తాను అని దేవుడు అంటున్నాడు. ఏ విధంగా అంటున్నాడు? ఇదిగో మీ తలుపు యొద్దనే నేను నిలువబడి ఉన్నాను. మీరు నా స్వరము విని మీ తలుపు తీస్తే చాలు, నేను మీతో వచ్చి భోజనం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. మనమేమనుకుంటున్నాము? ఎక్కడో అద్భుతం జరుగుతుందయ్యా, ఈ శరీరంలో ఉన్నటువంటి రోగం పోవాలని పరిగెత్తుతూ ఉంటున్నాము. కానీ ఆ అబద్ధ ప్రవక్త యుద్ధకు పోయి పాపమును నింపుకొని మరలా మన లోకంలోకి వస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ లోకము మహాభయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తూ ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన ప్రార్థన జీవితాన్ని, మన కుటుంబ ప్రార్థన జీవితాన్ని, మన సంఘ ప్రార్థన జీవితాన్ని, మన సంఘములో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచబడుట కొరకు, మన రక్త సంబంధుల యొక్క రక్షణ కొరకు మనము కన్నీటి ప్రార్థన చేసేటటువంటి వారముగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము ప్రియులారా? ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము? మన ప్రార్థన సరిపోతూ ఉంటుందా? మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ దేవుని సన్నిధిలో మనము రక్షింపబడిన వారమైతే దేవుడు చక్కని ఆశీర్వాదము చేత ఈ ఉదయకాలము మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము ముగించుకుందాం. 7వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారయ్యా వీరంతా? ఎక్కడి నుండి వచ్చారు? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకోవలసినటువంటి దినములలో మనము ఉంటుండగా మనము ఇంకా అనేకమైనటువంటి ఆలోచనల చేత మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో. ఆ తర్వాత వచనాలు చదవండమ్మా. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసీనుడై ఉన్న వాడే తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మన కన్నీటిని తుడవాలి. మానవులు కన్నీరు తుడిస్తే ఎంతకాలం ఉంటుందయ్యా? ఆ తుడిచినంతసేపే ఉంటుంది, మరలా కన్నీరు కారుతూనే ఉంటుంది. ఒకవేళ దేవుడు కన్నీరు తుడిచేటటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణము ప్రార్థన చేయగలిగితే మనము, దేవుడు అంటున్నాడు, ఆ జీవజలముల బుగ్గల యొద్దకు దేవుడే నీ చెయ్యి పట్టుకొని వారిని నడిపిస్తాడు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయను. ఎందుకొరకనగా ఇక మీదట వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, పగలుండదు, ఎండ ఉండదు, వడదెబ్బ ఉండదు, ఏది ఉండదు. దేవుడే తానే ఆయన గుడారమై తన రెక్కల క్రింద నిన్ను కప్పును అని దేవుడు మాటిస్తూ ఉంటున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన బలిష్టమైన రెక్కల కింద మనము నమ్మకముగా జీవించడం కొరకు ముందుకు కొనసాగుదాం. ఇది వినడానికి, చెప్పుకోవడానికి ఒక 40 నిమిషాల సమయంలో ముగిసేటటువంటిది కాదు. కానీ ప్రియులారా, మన బిడ్డల యొక్క జీవితాలను స్థిరపరచాల్సినటువంటి బాధ్యత మాత్రము దేవుడు తల్లిదండ్రులైనటువంటి మన మీద, సంఘమైనటువంటి మన మీద దేవుడు పెట్టి ఉన్నాడు.
కేవలము కుటుంబము అని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు కాదు, సంఘముగా మనము ఏర్పరచబడినప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డ నుంచి మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. ఒకవేళ మనము కూడా మరణము నాకు కావాలని పరిగెత్తేటటువంటి పరిస్థితులు రాకముందే మనల్ని మనము మార్చుకుందాము. దేవుని ఎదుట ఆయన ప్రియదాసులముగా కనబడడానికి ప్రయత్నము చేద్దాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.